నమస్తే పీపుల్. పిట్ట బతుకున్నప్పుడు చీమల్ని తింటుంది. పిట్ట చనిపోయిన తర్వాత చీమలు పిట్టని తింటాయి. ఇక్కడ చీమ గొప్పది కాదు, పిట్ట గొప్పది కాదు, కాలం గొప్పది. ఇది ఎవరో చెప్పిన మాటే గాని కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది. 2019 ఎన్నికల్లో 150 పైగా సీట్లు సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. అప్పుడు వైసీపీ నాయకుల చేతిలో ఘోరంగా అవమానం పడ్డ టీడీపీ ఇప్పుడు చక్రం తిప్పుతుంది. 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను వైసీపీ నేతల చేతిలో పడినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఇప్పుడు పొలిటికల్ స్ట్రైకర్ గా మారారు. ఇప్పుడు తన గెలవడమే కాదు, తన నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించారు. అది సెప్టెంబర్ 9, 2023 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోయినా ఆయన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు. అదే రోజు రాత్రి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లోని తన పార్టీ మీటింగ్ ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ కి ఆంధ్రాలోకి పర్మిషన్ లేదని జగ్గాయిపేటలో పోలీసులు ఆపేశారు. అలా ఆపేస్తే ఆయన వెనుదిరుగుతారు అనుకున్న ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడినంత పనైంది. ఆయన అక్కడే బైఠాయించడం, రహదారిపై పడుకుని మరీ నిరసన తెలపడం, ఈలోపే అక్కడికి కొన్ని వేల మంది జన సైనికులు గుమిగూడడం జరిగిపోయింది. దీనితో వేరే గత్యంతరం లేక ఆయన్ని ఆంధ్రాలోకి పర్మిట్ చేశారు. ఈ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ పొలిటికల్ స్ట్రక్చర్ నే మార్చేసింది. ఆ నెక్స్ట్ డే సెప్టెంబర్ 10న చంద్రబాబుని జైల్లో కలిసిన పవన్ పొత్తుని అనౌన్స్ చేశారు. ఈ పార్టీలకు బీజేపీకి కూడా యాడ్ అయ్యి మహాకూటమిగా ఏర్పడి పొలిటికల్ ఎవాల్యూషన్ నే మార్చేసింది. వైసీపీ ఓడిపోవడానికి ఇదొక్క రీజనే కాదు, వైసీపీ స్వయం కృతాపరాధాలు కొన్ని అయితే ఆ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కారణమయ్యారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వైసీపీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఫ్రీ మనీ ఇచ్చిన రాష్ట్ర డెవలప్మెంట్ మాత్రం మరిచింది. అస్తవ్యస్తంగా మారిన రోడ్లపైన గుంటలు వెతకాలో, గుంటల్లో రోడ్ను వెతకాలో తెలియని పరిస్థితి ఆంధ్రాలో చోటు చేసుకుంది. వీటితో పాటు అత్యధికంగా పెరిగిన నిత్యావసర ధరలు, కరెంట్ బిల్ లాంటివి సామాన్యుడికి అసహనాన్ని కలగజేశాయి. అండ్ మద్యపానం పూర్తి నిషేధం అన్నారు. కానీ కొత్త బ్రాండ్స్ పేర్లు పెట్టి నాచురకపు మందుకు ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతినిచ్చారు. జగన్ గెలవగానే స్పెషల్ స్టేటస్ తెస్తానన్నారు. కానీ గెలిచాక ఆ మాటే మర్చిపోయారు. యువతకు ఉద్యోగం అంటే వాలంటీర్ ఉద్యోగాలను చూపించారు. శాన్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సివిల్ వర్కర్స్ యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులపై నాయకుల ఫోటోలు ఉండటం ఏంటి అని కూడా చాలా మంది ప్రజల నుండి వ్యతిరేకతను కూడగట్టుకుంది వైసీపీ. నీటిపారుదల ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తా అని జగన్ మాటిచ్చారు. కానీ పోలవరం ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేకపోయారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి జగన్ పై పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసిన షర్మిల ఆ పార్టీ గెలుపుకి ప్రధాన కారణమైంది అప్పుడు. కానీ షర్మిలతో విభేదాలు రావడం వల్ల ఆమె కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఒక కారణమయ్యింది. ఇవే కాక ఒక రెస్పాన్సిబుల్ పదవిలో ఉన్నప్పుడు మన మాట తీరు ఎదుటివారిని ఇన్స్పైర్ చేసేట్టు లేకపోయినా పర్లేదు, కానీ ఆ పదవి యొక్క హోదాని తగ్గించేట్టు ఉండకూడదు. వైసీపీలోని కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు అపోజిషన్ వారిని తిట్టడానికో లేదా కించపరచడానికో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మరియు వాళ్ళని పర్సనల్గా అటాక్ చేయడం కూడా చేశారు. ఇది ప్రజలకు అంతగా నచ్చలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలకో లేదా డబ్బుకో కక్కుర్తిపడి ఓటు వేసే రోజులు పోయాయి. దానికి నిదర్శనమే వైసీపీ ఓటమి. ఇప్పుడు ప్రజలు 160 సీట్లతో టీడీపీకి పట్టం కట్టారు. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ని గమనించుకుని పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మరియు ఆ పార్టీ కూడా బాగుంటుంది. మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ చేయండి. మా విశ్లేషణలో ఏమైనా తప్పు పొరపాట్లు ఉన్నా కూడా మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవు. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడు? నారా చంద్రబాబు నాయుడు అనే నేను
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్.